2008లో ఆల్మోస్ట్ దీన్నైతే ఎవరు పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ జీరో వాల్యూ ఉన్నటువంటి ఇది ఈ రోజు ఏకంగా 10 లక్షలకు వెళ్ళటం అయితే జరిగింది. అంటే జస్ట్ అప్పుడు కేవలం 100 రూపాయలు పెట్టినా ఈరోజు కొన్ని కోట్లకు అధిపతి అయ్యేవాళ్ళు. ఇలాంటిదే మరొక అవకాశం మనందరికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్, మీరు వింటుంది నిజమే. అది కూడా జియో లాంటి కంపెనీ దగ్గర నుంచి. జియో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజు మీకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ దీని ఫ్రూట్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏమో చెప్పలేం, మన ఇండియాలోనే ఇది అతి పెద్ద క్రిప్టో కాయిన్ అయినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అది కూడా జియో నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి క్రిప్టో కాయిన్. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ జియో కాయిన్. ఇది మీ అందరికి టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రావడం జరుగుతుంది. స్టే ట్యూన్, వీడియోని చివరి దాకా చూడండి. సో దట్ దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఏమో నెక్స్ట్ కోటీశ్వరులో మనమే కావచ్చు. ఇంకా చూస్తూనే ఉన్నారా? కింద ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. 2008లో మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీని సంతోషి నకోటానో ఎవరో ఉన్నారు, అతను డెవలప్ చేయటం అయితే జరిగింది. 2010లో మొట్టమొదటిసారిగా ఇది చెల్లుబాటులోకి వచ్చింది. యుఎస్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 2 పిజ్జాలు కొనటం కోసం తన దగ్గర ఉన్నటువంటి 30 బిట్ కాయిన్ లో ఏమో వాళ్ళకి పే చేయటం అయితే జరిగింది. అప్పటి నుంచి అఫీషియల్ గా దీన్ని లీగల్ టెండర్ కింద కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొకటి మీకు తెలుసా, యుఎస్ లో టెస్లా లాంటి కార్ సంస్థ ఏదైతే ఉందో డైరెక్ట్ గా పేమెంట్ క్యాష్ లేదా కార్డ్ లేదా యూపీఐ తో పాటు, అంటే యుఎస్ లో కూడా యూపీఐ ఉందిలేండి, క్రిప్టో కరెన్సీని కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా మొన్న జరిగినటువంటి యుఎస్ ఎలక్షన్స్ తర్వాత ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్నటువంటి అతి హైయెస్ట్ కాయిన్ అయినటువంటి బిట్ కాయిన్ విలువ కూడా 10 లక్షలు దాటడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ అంతా కూడా ఈ క్రిప్టో కరెన్సీ ద్వారానే ఏదైనా కొనేటప్పుడు చేసినా గానీ, ఇప్పుడు మనం ఏదైనా పేమెంట్ చేసినప్పుడు వీసానా, యూపీఐ, క్యాష్ ఆన్ డెలివరీ ఇట్లా వస్తుంది చూసారా, అట్లా క్రిప్టో కరెన్సీ కూడా వచ్చింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేశాడో ఏం చేశాడో గానీ మన అంబానీ బాబాయ్ కూడా మన ఇండియాలో అఫీషియల్ గా జియో కాయిన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే ఏం లేదు, బట్ ఇది అఫీషియల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా జియో కాయిన్ అనేది ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ రేపు ఫిబ్రవరి 1వ తారీఖు మన ఇండియాకి సంబంధించినటువంటి బడ్జెట్ లో కూడా క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కొన్ని రెగ్యులైజ్ చేయాలి అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. మేబీ దానికంటే బిఫోరే వీళ్ళు ఈ జియో కాయిన్ ని అఫీషియల్ గా మొన్న జనవరి 18వ తారీఖు లాంచ్ చేయడం జరిగింది. మేబీ మన ఫ్యూచర్ పేమెంట్ మోడ్ ఈ క్రిప్టో కరెన్సీ అయినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అయితే ఈ క్రిప్టో కరెన్సీ జనరల్ గా ఎలా తయారవుతుంది? రెగ్యులర్ గా మనం వాడుకునేటువంటి మనీ అంతా కూడా మనము కాగితాలతో ప్రింట్ చేస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపదకి ఈక్వల్ గా మనీని అయితే మనం ప్రింట్ చేసుకుంటాం. ఇదైతే మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం ఎంత అంటే అంత మనీని మనం అయితే ప్రింట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద తయారవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ఎంతంటే అంత మనం తయారు చేసుకోవడానికి అయితే ఉండదు. డిమాండ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ షార్టేజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి దీని విలువ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ప్రస్తుతానికి అఫీషియల్ గా మన ఇండియాలో అయితే లేదు. సో దీనికి జియో కంపెనీ పాలిగాన్ అనేటువంటి ఒక కంపెనీ తోటి టైఅప్ అవుతూ జియో కాయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని మనం లీగల్ గా కరెన్సీ లాగా వాడేటువంటి ఆపర్చునిటీ కోసం జస్ట్ వెయిట్ చేయడం అంతే. ఆల్రెడీ యుఎస్, యూరోప్ ఇట్లాంటి కంట్రీస్ లో అయితే క్రిప్టో కరెన్సీని కూడా లీగల్ కరెన్సీ కింద యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది చాలా వరకు కంపెనీస్ కూడా. అయితే ఇప్పుడు ఈ జియో కాయిన్ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా వస్తుంది అన్నారు కదా, అది ఎలా వస్తుంది? యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే ఈ జియో కాయిన్ అమ్మట్లేదు, లేదా ఇది ఎక్కడ మనకి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ కాలేదు. మేబీ ఇది త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది, చాలా త్వరలోనే. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇంక్లూడింగ్ మీకు కూడా ఈ కాయిన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, గూగుల్ ప్లే స్టోర్ లేదన్నట్లయితే కనుక యాపిల్ యాప్ స్టోర్ రెండిటిలో కూడా జియో స్పైర్ అనేటువంటి ఒక యాప్ ని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయండి. ఇదేదో కొత్త యాప్ ఏం కాదు. రెగ్యులర్ గా మనం క్రోమ్ బ్రౌజర్, బ్రేవ్ బ్రౌజర్ ఎలా అయితే వాడుతుంటామో, ఐఫోన్స్ అయితే సఫారీ వాడుతుంటామో, సేమ్ అదే విధంగా ఇది ఒక బ్రౌజర్. ఈ బ్రౌజర్ లోకి వెళ్ళి రైట్ సైడ్ మీరు ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకొని మీ అకౌంట్ లో లాగిన్ విత్ యువర్ జియో నెంబర్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో అక్కడ మీరు జస్ట్ ఒక సింపుల్ గా అకౌంట్ అయితే క్రియేట్ చేయడం
అంతే. సో ఓటీపీ తోటి ఆథరైజ్ అయిపోగానే అక్కడ మీకు జియో కాయిన్ అని చెప్పి జియో కాయిన్ బ్యాలెన్స్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వాల్యూ అయితే 0 ఉంది. మరి వాల్యూ పెరగాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే జస్ట్ ఏం లేదు, మీరు క్రోమ్ బ్రౌజర్ అలాగే సఫారీ బ్రేవ్ బ్రౌజర్ ఎలా అయితే యూస్ చేస్తూ ఉంటారో సేమ్ అదే విధంగా మీరు ఈ బ్రౌజర్ ని వాడుతూ ఉండాలి. ఆటోమేటిక్ గా దీని యొక్క వాల్యూ ఎప్పుడైతే ఇది ఎక్స్చేంజ్ లిస్ట్ అయినప్పుడు లేదా ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ కాయిన్స్ అనేది ఎర్న్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు అక్కడ జియో కాయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకీ ఈ జియో స్పియర్ అంటే ఏంటి అని అనుకుంటున్నారేమో. స్పియర్ అంటే ఏంటి అంటే సర్కిల్ బేసిక్ గా. సో జియోకి సంబంధించినటువంటి కాయిన్ అని అర్థం. 2008లో ఎప్పుడైతే బిట్ కాయిన్ స్టార్ట్ అయిందో అప్పుడు దాని విలువ కేవలం 0. ఆ తర్వాత 2010లో చెల్లుబాటులోకి వచ్చినప్పుడు దాని విలువ వచ్చేటప్పటికే సుమారుగా 40 రూపాయల దాకా వచ్చింది. అలాగే 2016లో 30,000, 2017లో ఏకంగా 1,20,000 రూపాయలు, 2021లో 4 లక్షలు, 2024లో ఏకంగా 5 లక్షలు అండ్ 2025 స్టార్టింగ్ లో మొన్న ట్రంప్ మామ గెలిచేటువంటి టైంలో ఏకంగా 10 లక్షలకు వెళ్ళటం అయితే జరిగింది. ఏమో నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ ఇదైనా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. యాజ్ ఆఫ్ నో మనం ఎక్కడ ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు అయితే లాగిన్ అయిపోయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీ జియో కాయిన్ అయితే క్లెయిమ్ చేయండి. సో ప్రొసీజర్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఫ్రీగా వచ్చినప్పుడు పడుంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ ద లక్. అండ్ మనకు అదృష్టం ఉంది అన్నట్లయితే ఏమో మనది కూడా ₹1,00,00,000 ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అయినా కానీ రిలయన్స్ కంపెనీ ఇప్పటిదాకా చేసినటువంటి బిజినెసెస్ అన్ని కూడా సక్సెస్. లైక్ జియో చూడొచ్చు, జియో పెట్రోల్ పంప్స్ చూడొచ్చు, అలాగే ఇంటర్నెట్ కావచ్చు, వైర్లెస్ కావచ్చు, ప్రతి దానిలో కూడా సక్సెస్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, దీన్ని యాజ్ ఆఫ్ నో ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి కొడుకు ఆకాష్ అంబానీ ప్రొడక్ట్ సంబంధించినటువంటి మేనేజర్ లాగానో ప్రొడక్ట్ కి సంబంధించి మొత్తం హెడ్ లాగా వ్యవహరిస్తున్నారు. కానీ జియో మాత్రం చాలా పెద్ద ప్లానే వేసింది. సో ఆ ప్లాన్ లో మనం ఉన్నామంటే మనం కూడా కొంచెం కుబేర్లు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే మీ అందరూ కూడా జియో కాయిన్ ని క్లెయిమ్ చేశారనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.